వచ్చి అధికారంలో 20 నెలలు అవుతున్నప్పటికీ కూడా 4 డిఏలు పెండింగ్ లో పెట్టింది. ప్రధానమైనటువంటి 4 డిఏలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం పక్షాన ఈ 6 డిమాండ్లతో పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు గారు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. జీతాలు పడట్లేదు అన్నారు. నెలకి కనీసం 1000 కోట్లన్నా ఇచ్చి మా యొక్క ఆర్థిక బకాయిలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ను తేవాలి. ఎన్నికల్లో ఉద్యోగులంతా నాకే ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు మేము మిత్రులు శత్రువులు అర్థం కాని పరిస్థితిని కొనసాగిస్తున్నారు. 4 డిఏలు వెంటనే ప్రకటించాలి. పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి వెంటనే ఐఆర్ను ప్రకటించాలి. 12వ పిఆర్సీ కమిషన్ ని వెంటనే నియమించాలి. ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మా యొక్క దశల వారి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు ఈరోజు పిఆర్సీ కమిటీ వేయాలి, ఆర్థికేతరమైంది. అది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినప్పటికీ అయినందువల్ల ప్రధాన డిమాండ్గా తీసుకోవడం జరిగింది. వెంటనే ఐఆర్ 30% ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలి. ఆర్థిక బకాయిలు ఈరోజు 37,000 కోట్ల రూపాయలు చేరింది. ఈరోజు ఆర్థిక బకాయిలను వెంటనే మంజూరు చేయాల్సిన బాధ్యత ఉంది. నెలకి కనీసం 1000 కోట్లన్నా ఇచ్చి మా యొక్క ఆర్థిక బకాయిలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ను ప్రధానంగా డిమాండ్గా తీసుకురావాలనుకుంటున్నాం. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఉండాలి. ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం 28 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రకటించకపోతే చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25వ తారీఖున చేపడుతున్నాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే చలో సెక్రటేరియట్ను కూడా తీసుకొచ్చడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని చలో సెక్రటేరియట్ కూడా శ్రీకారం చుట్టామని మీ ద్వారా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జనవరి 30వ తారీఖున తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమము, వినతి పత్రాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల తహసీల్దారి కార్యాలయాల్లో వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా 2వ ఉద్యమ కార్యాచరణ భాగమైనటువంటి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. 3వ దశ కార్యక్రమం అయినటువంటి ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యమ శంఖారావాన్ని పూరించడం జరుగుతుంది. ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పక్షాన ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి 6 డిమాండ్లో మొదటి డిమాండ్ 12వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. 12వ పిఆర్సీని అమలు చేయడం లేట్ అయితే ఐఆర్ 30% ప్రకటించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వం 23,000 కోట్ల బకాయిలను చెల్లించకుండా పెండింగ్ పెట్టిపోతే ఆ బకాయిలన్నింటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్లు అదనంగా చేసి 34,000 కోట్ల బకాయిల్ని పెట్టింది. కాబట్టి ఆ 34,000 కోట్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. 3వ డిమాండ్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. 4వ ప్రధానమైనటువంటి డిమాండ్ మెమో నెంబర్ 57. ఏదైతే 2024కు ముందు సిపిఎస్ విధానం అమలు అవ్వడానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులయ్యారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అమలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అనేది. ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్లకి గ్రాడ్యుటీ కానీ కంపిటేషన్ కానీ రావడానికి సుమారు 2.5 సంవత్సరాలు పడుతుంది. 5వ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏ రోజైతే ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతాడో ఆ పెన్షన్ బెనిఫిట్లన్నీ కూడా మొదటి రోజే వాళ్ళ చేతిలో పెట్టాలనేది 5వ డిమాండ్. 6వ డిమాండ్ వచ్చేలకే ఈ ప్రభుత్వం 20 నెలలు వచ్చి అధికారంలో 20 నెలలు అవుతున్నప్పటికీ కూడా 4 డిఏలు పెండింగ్లో పెట్టింది. ప్రధానమైనటువంటి 4 డిఏలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన ఈ 6 డిమాండ్లతో పిలుపునివ్వడం జరిగింది. 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి ముందుగానే
ఈ 6 డిమాండ్ల మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోతే కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీలతో మరో BRTS రోడ్డు ఉద్యమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన పెద్దన్న పాత్ర పోషించి అన్ని సంఘాలని కూటమిగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తామని ఈ ప్రభుత్వానికి వినయపూర్వకమైనటువంటి హెచ్చరిక చేస్తూ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఈ సమస్యల పట్ల తొందరగా స్పందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎన్టీఆర్ జిల్లా సెక్షన్ పక్షాన కోరుతున్నాను. మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ను తేవాలి. అది మా డిమాండ్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరెంతో అనుభవం ఉన్నవాళ్ళు, మా గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి మీకు సేవలను అందించిన తర్వాత మేము మా బిడ్డలు బ్రతకడానికి కనీసం పెన్షన్ కూడా లేకపోతే మేము ఎలా బ్రతకాలి? కాబట్టి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తేవాలని మేము కోరుతున్నాం. అలాగే పండుగ రోజు అందరికీ తాయిలాలు అందినాయి, మాకు మాత్రం ఆ బకాయిలు అలానే ఉంచారు డిఏలు. కాబట్టి వెంటనే 4 డిఏలను మంజూరు చేయాలి మీరు. అలాగే పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి మాకు రావాల్సినటువంటి హక్కులను మాకు చెల్లించాలని మేము అడుగుతున్నాం సార్. వినయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాము. అది మా హక్కు, మా హక్కులను మేము అడుగుతున్నాం. ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు గారు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. జీతాలు పడట్లేదు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏలు చెల్లిస్తామన్నారు, సకాలంలో పిఆర్సీ ఇస్తానన్నారు. కానీ చంద్రబాబు గారు సిద్ధాంతం ఉండదు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. అలాగనే ఎన్నికల్లో ఉద్యోగులంతా నాకే ఓట్లేశారన్నారు. ఇప్పుడు మేము మిత్రులమో శత్రువులు అర్థం కాని పరిస్థితిని కొనసాగిస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన అయ్యారు ఎవరో 12వ పిఆర్సీ నియామకం చేయరు. మొన్న ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డేస్ అన్నారు పిఆర్సీ గురించి. కమిషన్ ఇవ్వకపోతే మా ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల సంఘాలు వాళ్ళ ఆశలేంటి అనేది ఆయనకి ఎలా తెలుస్తుంది? ఒక కమిషనర్ నియమించాలి కదా. నియమిస్తే మా నుంచి మా ఆశలేంటి, మా డిమాండ్లు ఏంటి అని తెలుసుకొని మాకు పిఆర్సీ ప్రకటిస్తారు. గత పాలకులు ఏం చేశారంటే కమిషన్ వేసి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పక్కన పెట్టి ఎంతో కొంత మా ముఖాన్ని వేసినట్టు 23% ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కమిషనే అయినో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ అంటారు. కరెక్ట్ అయిన పిఆర్సీ ప్రాసెస్ కాదు. కమిషన్ వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీ కమిషన్ ని వెంటనే నియమించాలి. ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ కోరుకుంటున్నారు. 4 డిఏలు వెంటనే ప్రకటించాలి. పిఆర్సీ కమిషన్ వెంటనే వేసి వెంటనే ఐఆర్ను ప్రకటించాలి. చంద్రబాబు నాయుడు గారి వివిధ రకాల పాదయాత్రల్లో నేను వచ్చిన వెంటనే పిఆర్సీ వేయటమే కాదు, వెంటనే మీకు ఐఆర్తో పాటు పిఆర్సీ కూడా వెంటనే ఇస్తా అని చెప్పేసి అనేక సందర్భాల్లో వివిధ రకాల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు 20 నెలలు గడిచినను నేటి వరకు పిఆర్సీ కమిషన్ లేదు. నిన్న సంఘ నాయకులు మాట్లాడితే ఇది కొద్ది రోజులే, ఇది ఒక చిన్న మ్యాటర్ మాత్రమే అని చెప్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందికరమైన ఆందోళనలో వివిధ రకాల ఉపాధి సంఘాలు ఉన్నాయి. అందులో భాగంగా టెట్ అనేది ఒక కొత్త రకంగా ఈ సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి ఆమోదయోగ్యం ద్వారా కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే టెట్ నుంచి అన్ని రకాల ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం STFI తరఫున జంతర్ మంతర్ వద్ద న్యూఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు స్పందించి వెంటనే ఐఆర్తో పాటు పిఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం.